పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకి గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగనే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఈ డిమాండ్స్ సాధనకే సోమవారం స్థానిక ప్రతిపాడులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అర్హులైన వారి దరఖాస్తుల్ని డిప్యూటీ ఎంఆర్ఓ తేజకి సిపిఐ నేతలు అందజేశారు. ఈ మేరకు జంగల అజయ్ కుమార్ మాట్లాడారు. పేదలకు ఇంటి స్థలం ఇచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రామిశెట్టి ఆదేశ్వరరావు, సహాయ కార్యదర్శి సోమేపల్లి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు ప్రభుదాసు, పసుపులెట్టి వీరయ్య, మేడ తాతారావు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పత్తిపాడులో గ్రామ స్థాయిలో అర్జీల్ని పూర్తి చేసి ఈ రోజున తహసీల్దార్ కార్యాలయంలో ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వం పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చి 1,80,000 ఇల్లు కట్టుకోవడానికి ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు. కనీసం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జరుగుతున్న పోరాట ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్లో గ్రామాల్లో ఉన్న ప్రజలకు 3 సెంట్ల స్థలం, 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి, పట్టణాల్లో ఉండే పేద ప్రజలకి 2 సెంట్ల ఇంటి స్థలం, అలాగే 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానన్నాడు. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలలుగా సిపిఐ ఆధ్వర్యంలో గ్రామాన ఈ అర్జీల్ని దాఖలు చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఆయా ప్రాంతాల్లో అర్జీల్ని ఇస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ మేము సిపిఐగా చెప్తా ఉంది, గ్రామాల్లో నివసించేటటువంటి పేదవారికి 3 సెంట్ల స్థలం ఇస్తే ఆ 3 సెంట్ల స్థలంలో గేదెలు కట్టేసుకోవడానికి కానీ, కోళ్లు పెంచుకోవడానికి కానీ, ఇతర అనేక అవసరాలకు కూడా 3 సెంట్ల స్థలం అయితే సఫిషియెంట్ గా సరిపోతుంది. అలాగే 4 లక్షల రూపాయలు ఎలాగూ చంద్రబాబు గారు ఇస్తా అన్నాడు కాబట్టి పెరిగినటువంటి ఇనుము, ఇసుక, సిమెంటు ధరల రీత్యా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత ఇచ్చేంత వరకు పేద ప్రజలకి